పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే ఆయన ఒక మాట అన్నాడు ఏంటంటే, పవన్ కళ్యాణ్ నా గుండెల్లో ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ అంటే ఒక తమ్ముడు పార్టీ పెట్టినప్పుడు సొంత మనిషి అతనికి మద్దతు ఇవ్వడం మానవతా దృక్పథంతో నేను పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నాను. అలాగే 10 సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉండి ఈరోజు ఫస్ట్ ఆయన మొన్న వారం రోజుల క్రితం ఎన్డీఏకే నా మద్దతు, ఎన్డీఏ అభ్యర్థులు కూటమికే నా మద్దతు, మన సీఎం రమేష్ గారిని అనకాపల్లి అభ్యర్థిగా ఎంపీగా అఖండమైన మెజార్టీతోటి, అలాగే పంచకర్ల రమేష్ బాబు గారిని పెందుర్తి అనుకుంటాను, పెందుర్తి నుంచి వారిని అసెంబ్లీకి పంపించాల్సిందిగా వారి ఇరువురిని గెలిపించండి అన్నారు. సింహం వస్తుందండి, ఆ సింహం వచ్చాక ఎదుర్కోవడానికి వీళ్ళు చెప్తారు సింహం సింగిల్గా వస్తున్నారు, మా వాడు సింగిల్గా అలా రాడు, రక్షణ వలయంలో ఉన్నాడు సింహం. ఎక్కడైనా సరే దొంగ సింగిల్గా వస్తే రక్షణ దళాలన్నీ పట్టుకుపోతాయి. ఈ రోజున కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆ మీటింగ్ మొన్న అనకాపల్లిలో జరిగితే తెలుగు వాళ్ళందరూ సిగ్గుపడాలి. దౌర్భాగ్యమైన రాష్ట్రంలో మనం సిగ్గుపడాలి. ఒక కేంద్ర రక్షణ శాఖ మంత్రి